అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, జీవితంలో ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో. అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రశాంతత అనేది మనసులో నుంచి పుట్టేది కాదు, మనలో నుంచి పుట్టేది. ఆ అనుభూతి మన జీవిత విధానం, సంబంధాలు, సమాజం, మన ఆలోచనలు అన్నీ కలిసి దాన్ని దూరం చేస్తాయి. ఇక మనం కోరుకునే ప్రతి ఆనందం కూడా మన చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకోండి. కానీ మనం అజ్ఞాతంగా దాన్ని కోల్పోవడం అలాగే పరిపాటికంగా మారిపోయింది. కుటుంబం, సమాజం, బంధువులు అలాగే మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి మన మనశ్శాంతిని ఎలా అయితే ప్రభావితం చేస్తున్నాయో అలాగే మన దాన్ని కూడా తిరిగి ఎలా పొందగలం. అయితే ముఖ్యంగా మొట్టమొదటిది కుటుంబం. ఈ కుటుంబం అనేది ఒక ప్రేమాస్పందనమైన బరువైనది. కుటుంబం అనేది ప్రేమకు నిలయం, కానీ అదే కుటుంబం మనశ్శాంతికి విచ్ఛిన్నం చేసే వేదిక. ఇది ఎంతో విచిత్రం కదా, అవునా కదా? అంచనాలు, బాధ్యతలు, తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త వేదనలు మనలో పెరిగిపోతాయి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. ఇక ప్రేమే మన సంబంధాలను కట్టిపడేస్తుంది. కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడుంటుంది చెప్పండి? కాదంటారా? ఇక రెండవది సమాజం, అలాగే దాన్ని అర్థం లేని మాటలు. ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించాలనుకుంటుంది. దాన్ని మనం అసలు ముఖ్యం ఇవ్వకూడదు. దానికి మనం ఎలా కనిపిస్తున్నామనేది ఎంతో ముఖ్యం. కీర్తి, ఖ్యాతి, ధనం, పదవి ఇవన్నీ కూడా సమాజం మన తలపై మోసుకోవాల్సిన భారంగా వేస్తూ ఉంటుంది. ఇతరుల అంచనాలను తీర్చిదిద్దేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపం మర్చిపోయేలా చేస్తున్న మిత్రమా. ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవడం ప్రారంభమవుతుంది. అర్థమైందా? ఇక మూడవది బంధువులు. సహజంగా కలిగే కలతలు. బంధువులు మనకున్న గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు, కానీ వారు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది. మనం సంపాదించిన ప్రతి దానిపై ప్రశ్నలు, ఇతరులతో పోలికలు, అలాగే కొందరి ద్వేషం ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి. ఆస్తి విభేదాలు, కుటుంబ కలహాలు, అలజడితో నిండే సంభాషణలు మనసును గందరగోళపరిచే మేఘాల్లా మారతాయి. మనం సమాధానంగా ఉండాలనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతికి నిలయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీరే చెప్పండి. ఇక నాలుగవది మన ఆలోచనలు. మనకున్న నిజమైన శత్రువు ఇదే. అవునండి, మనసు అనేది మనకున్న అతిపెద్ద శత్రువు. భయాలు, అనుమానాలు, అసంతృప్తి, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా మనలో నుంచి పుట్టే అలజడులే. ఈ భావాలు బయట వారి దోషుల్లా అనుమానించేలా చేస్తాయి, కానీ అసలు సమస్య మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు అనవసరంగా ఊహల్లో కట్టిపెట్టడం, సమయాన్ని వృధా చేయడం, మనిషి నుంచి దూరం చేయడం ఇవన్నీ కూడా మనసును ప్రశాంతంగా ఎప్పటికి కూడా ఉండేలా చేయవు. నిజమైన శాంతి మనలోనే ఉంటుందండి, కానీ దానిని మన శత్రువులా చూడటం మొదలుపెట్టినప్పుడే ఇక దాన్ని కోల్పోవడం కూడా తప్పనిసరి అయిపోతుంది. అర్థం చేసుకోండి. ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు, అది మన జీవన శైలి. మనం ఎలా ఆలోచిస్తున్నామో, మన సంబంధాలను ఎలా నిర్దేశిస్తున్నామో, మన మనస్సును ఎలా నియంత్రించుకుంటున్నామో ఇదే మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది మిత్రమా. కుటుంబం, సమాజం, బంధువులు అలాగే మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావితమైతే చూపుతాయి. కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే తీర్చిదిద్దుకోగలం. మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోవాలంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విషయాన్ని మనం నియంత్రించగలమో, ఏది కేంద్రీకరించలేమో అర్థం చేసుకోవాలి. కుటుంబం, సమాజం అలాగే బంధువులు ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చేయాలి అనే నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉండాలి కూడా. అవసరమైన భయాలను వదిలేయండి, అలాగే సానుకూల ఆలోచనలను పెంపొందించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని రూపొందించుకోండి, ఇది ఎంతో ముఖ్యం. ధ్యానం మరో విశ్లేషణ, ఆరోగ్య జీవన శైలి పాటించడం ద్వారా మన మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
ఇతరుల అంచనాలకు బానిసగా మారకుండా మన నిజమైన విలువను గుర్తుంచుకొని జీవించినప్పుడే మనకు అసలైన ప్రశాంతత లభిస్తుంది మిత్రమా. ఇక ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోవాలి. అవును, ఎందుకు అత్యంత అవసరం అంటే, ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపటానికి ఇతరుల అభిప్రాయాలను అనవసరంగా పట్టించుకుంటూ మన ఆనందాన్ని కోల్పోవడం సరైన పద్ధతి కాదు. అవసరమైన విమర్శలు, అప్రయోజకమైన అభిప్రాయాలు, ఇతరుల అంచనాలు ఇవన్నీ పట్టించుకోవడం అంటే మన సంతోషాన్ని, మన ప్రశాంతతను మనమే ఖచ్చితంగా కోల్పోతాం. ఇక రెండవది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన నిర్ణయాలను మనమే తీసుకోవడాన్ని, అలాగే వాటి బాధ్యతను వహించడానికి సొంతంగా నేర్చుకుంటాం. ఇక మూడవది, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రజల మాటల్ని పట్టించుకోవడం మనలో నిస్పృహలను, దిగులును పెంచుతాయి. ఇక నాలుగవది, స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మనం ఎవరో, మన లక్ష్యాలు ఏంటో అనేది మనమే నియంత్రించుకోవాలి. ఇక ఐదవది, ప్రతికూలత నుంచి దూరంగా ఉండేందుకు అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. అందుకే మనం నమ్మిన మార్గంలో సాగిపోవడమే ఎంతో ముఖ్యం కాదంటారా. ఇక ఇది అర్థం చేసుకుని మన జీవితం ఎంతో హాయిగా, నిస్సందిగా, ఆనందంగా ఉంటుంది. మీ జీవితం, అలాగే మీ నిర్ణయాలు. మీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి వారి అభిప్రాయాలు అనేవి ఉంటాయి. కానీ వాటిని పట్టించుకుంటూ మన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు కదా. ఇతరుల అంచనాలు, అలాగే విమర్శలు మరియు అప్రయోజకమైన మాటలు మన ప్రయాణాన్ని నిర్దేశించలేవు. మన లక్ష్యాలు, మన విలువలు మన ఇష్టమే కదా. ఇతరులకు నచ్చినట్టు ఉండడం అంటే అది అసాధ్యమే కదా. అవును మిత్రమా, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. ఇక తప్పని పరిస్థితుల్లో మన మనసును దృఢంగా ఉంచుకొని ముందుకు సాగడం చాలా ముఖ్యమైనది. మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతను వదిలివేయాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికి కూడా తప్పించకూడదు. నమ్మకం, పట్టుదల, స్వతంత్రత ఇవి మీ విజయానికి మూల స్తంభాలు. ఎవరి అంచనాలకు మించి మీ స్వప్నాలను నిజం చేసుకోవటానికి ఎవరిని మాటలు కూడా పట్టించుకోకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇతరులని పట్టించుకోవడం ఒక హద్దు దాటితే అది మనకు కూడా మానసిక ఒత్తిడిగా మారుతుంది. ప్రతి చిన్న విమర్శ, ప్రతి అనవసరమైన అంచనా మన మెదడుకు ఎంతో భారంగా మారి మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. మన జీవితం గురించి మనకంటే ఎవరు కూడా బాగా అర్థం చేసుకోలేరు కదా. అందుకే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి అంటే మన ఆలోచనలను నియంత్రించుకోగలగాలి. ప్రతి చోట నచ్చేలా ప్రవర్తించాలి అనుకోవడం మానసికంగా నీ శక్తిని తగ్గించుకోవడమే. అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కోల్పోతావు. నీ సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో మిత్రమా. ఇక విమర్శలను గుండెల్లో పెట్టుకుంటే నీ లోపల నాశనం మొదలవుతుంది. ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని గంభీరంగా తీసుకుంటే మీరు మానసికంగా అలసిపోతారు. ప్రతికూలతను వడబోయడం నేర్చుకోండి. ఇతరుల భావోద్వేగాలను మోసుకోవడం వల్ల మీ సొంత సంతోషం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి బాధను భుజాలపై పెట్టుకొని నడిచే ప్రయత్నం చేయకండి. మీరు వారి బాధను తుడిచేందుకు ప్రయత్నించవచ్చు, కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చేయకూడదు. మీ మెదడు స్వేచ్ఛగా ఉంటేనే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలరు. ఇతరుల అంచనాలను, వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీకు శాంతినిచ్చే ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వండి. అతిగా ఆలోచించడం మానేసి శాంతిని ఎంచుకోండి. ప్రతికూలతను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలుగుతారు. ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటే జీవితం భారమైపోతుంది మిత్రమా. కొన్ని మాటలను గాలిలో కలిపేయగలిగితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేయండి. నిజమైన స్వేచ్ఛను పొందండి. ఇతరుల అభిప్రాయాలకు గాలికి ఊగిపోయే దీపం లాంటి లక్ష్యంపై స్థిరంగా వెలిగే జ్యోతిని అయి ఉండండి. ఇక ఇతరుల మాటలు ఎప్పుడు కూడా తాత్కాలికమే. ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెడుతుంది, కానీ మీరు వాటిని నమ్మినంత మాత్రాన అవి నిజం కావాల్సిన అవసరం లేదు కదా. నిజమైన శక్తి మీలోనే ఉంది, అంతేకాని ఇతరుల అంచనాల్లో కాదు. మనం అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మారిపోతాం. మీ ఆనందాన్ని ఎప్పుడూ మీ చేతుల్లో ఉంచుకోండి, ఇతరుల అభిప్రాయాల్లో కాదు. అర్థమైందా?
మీ శాంతిని కాపాడుకోవడం కూడా ఒక కళే. ఎవరైనా ఏమైనా అనినా దాన్ని మీ మనసులోనికి రానివ్వకపోవడమే గొప్ప గుణం. అసలైన జీవిత సత్యం ఏంటి అంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలను లెక్క చేయకపోవడం నేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే కొన్ని విషయాలను వదిలేయడమే ఎంతో మంచిది. ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని మన సామర్థ్యాన్ని అంచివేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి, విజయం దగ్గరగా ఉంటుంది. భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలను సాధించడానికై ధైర్యం చూపండి. మీ జీవితం అనేది ఒక సరళమైన రేఖ ఎప్పటికీ కాదు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మీరే చిత్రీకరించాలి. ఇతరుల అంచనాల కోసం మీ నిజమైన జీవన విధానాన్ని మీరే స్మరించుకోండి. అనవసరమైన బాధతో ప్రయాణిస్తూ కొనసాగలేరు. దాన్ని వదిలిపెట్టినప్పుడే మీరు తేలిగ్గా ముందుకు వెళ్తారు. మీ మనసును మీరే నియంత్రించండి. అప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. అర్థమైందా? ఇతరులను పట్టించుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే తుడిచేసినట్లు. ప్రతి ఒక్కరికి నచ్చేనట్టు మారాలంటే మీ సొంత నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. ఇతరుల అభిప్రాయాలను ఒక గాలివానలా ఉంటాయి. వాటిలో మునిగితే నీ లోపల ప్రశాంతత అలాగే కోల్పోతుంది. కాబట్టి మొత్తానికి నీ జీవితం నీకు నచ్చినట్లా జీవించాలి మిత్రమా. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.